ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. చూస్తూ సంవత్సరం ఆఖరి ఆదివారానికి వచ్చేసామండి. 2024 సంవత్సరంలో దేవుడు చివరి ఆదివారం వరకు మనందరినీ సజీవులుగా ఉంచి ప్రతి విషయంలోనూ మనల్ని కాచి కాపాడుతూ ఎనలేని తన కృపల ద్వారా మనందరినీ కాచి కాపాడుతూ మనల్ని భద్రపరుస్తూ ఇంతవరకు ఆయన చేసిన మేలను ఒక్కొక్కటి తలుచుకోవటానికి ఆయన ఇచ్చిన గొప్ప కృపను బట్టి కాపుదలను బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక 2 నిమిషాలు ఆయనకి ఈ సంవత్సరం పొడుగున మనకు చేసినవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ దేవా, నువ్వు మా పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే స్తోత్రం దేవా. ఇదిగోనైనా ప్రభా, నీ కాపుదల లేకపోతే నేను ఈ రోజు వరకు ఇలా ఉండేవాడిని కాదేమో తండ్రి. నీ కాపుదల లేకపోతే నేను ఏమైపోయేవాడినో తండ్రి. ఒక్కసారి మనందరినీ ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం దేవా అని ఒక్క 2 నిమిషాలు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలోకి ప్రవేశిద్దాం మనందరం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవటానికి, ఈ సంవత్సరం మొత్తం నువ్వు మా పట్ల చేసిన గొప్ప కార్యాలను తలంచుకోవటానికి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఎన్ని ఇరుకుల గుండా ఇబ్బందుల గుండా వెళ్ళినప్పటికీ నీవైతే మా చేయి విడిచిపెట్టలేదు, నీ నీడ విడిచిపెట్టలేదు నైనా. నీ కౌగిలిలో మమ్మల్ని భద్రపరుచుకుంటూ ప్రభా ఇంతవరకు క్షేమంగా సజీవులుగా ప్రభా ఎన్ని ఆటుపోట్లు వచ్చినాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను, ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభా అయితే నీవైతే మమ్మల్ని కాచి కాపాడవుతండి. అన్నిటినీ ఈది ముందుకు సాగటానికి ప్రభా నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి, నువ్వు ఇచ్చిన కృపను కాపుదలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా అపాయంలో పడినప్పుడు ప్రభా నీవు మమ్మల్ని లేవనెత్తావు తండ్రి. ఇదిగోనైనా తప్పిపోయినప్పుడు సరిచేసావు నైనా. ఇదిగోనైనా ప్రభా బురద గుంటలో దిగినప్పుడు ప్రభా నువ్వు మమ్మల్ని శుభ్రం చేసావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా మేము ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను ప్రభా నీవైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు తండ్రి. మేము ఒక్కొక్కసారి మమ్మల్ని మేము చూసుకొని గర్వపడి నీ నుంచి దూరం జరిగామేమో తండ్రి. అయితే ప్రభా నీవైతే మమ్మల్ని మేము ఏ స్థితిలో ఉన్నాను ప్రభా, మేము ఎలాంటి స్థితిలో ఉన్నాను ప్రభా నీవైతే నీ హక్కున చేర్చుకుంటూ ప్రభా నువ్వు మమ్మల్ని ఎన్నడూ విడనాడక ప్రభా అనుదినము ప్రభా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడుతూ ప్రభా ఇంతవరకు తీసుకుని వచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నువ్వు చేసిన ఒక్కొక్క కార్యాన్ని తలుచుకోవాలంటే ప్రభా మా జీవిత కాలం ఈ సంవత్సరం పొడుగున తెలుసుకున్నది మా జీవిత కాలం మేము కొనియాడను తక్కువే తండ్రి. అలాంటిది ప్రభా మమ్మల్ని మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నిన్ను కొనియాడే తరుణాన్ని ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఎవరు ఎలాంటి అక్కర్లో వచ్చారో, ఎలాంటి మనసులో ఉన్న కోరికలు ఎలాంటివి ఉన్నాయో ప్రభా అందరి అంతరంగాలను ఎరిగిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీకు మరుగైనది ఏదీ లేదు నాయన ప్రభా, నీకు స్పష్టంగా కనపడుతుందని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ప్రతి ఒక్క నరుని యొక్క ప్రతి హృదయము ప్రతి అంతరంగము ప్రభా అంతరింద్రియములన్నీ నీకు సుస్పష్టంగా కనపడతాయని చెప్పిన దేవుడు తండ్రి. అలాంటి గొప్ప దేవుడు తండ్రి, మమ్మల్ని సృజించిన దేవుడు తండ్రి, మమ్మల్ని ఎన్నుకొని నీ సన్నిధిలో నిలబెట్టుకున్న దేవుడు తండ్రి. అందుని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన గొప్ప ధనాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని ప్రభా మేము సద్వినియోగించుకుని ప్రభా నిన్ను సంపూర్తిగా ఆరాధించుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని ఈ కొద్ది నా ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థిస్తూ ఈ ఆరాధన నీకే అప్పగించుకుంటున్నాను తండ్రి. అందరం దయచేసి నించుందామండి. నజరేయుడా నా యేసయ్యా.
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేడతో కొలచితివే. ఆకాశ గగనాలను నీ జేడతో కొలచితివే. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా, జలములలో బడి నే వెళ్ళినా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం,
నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాల ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేవా. నజరేయుడా నా యేసయ్యా. అలాగే నిల్చుకొని కొద్దిసేపు మనం దేవుని ఆరాధించుకున్నామండి. మన దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడినందుకు మనం ఆయనను ప్రేమిద్దామండి. ఎందుకంటే ఆయనను ఈ లోకంలో అన్నిటికంటే ఆయనను అధికంగా ప్రేమిద్దాం. ఎందుకంటే ఆయన ప్రేమించినంతగా మనం ఎవరిని ప్రేమించలేమండి. ఈ లోకంలో ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టినంతగా మనందరినీ ప్రేమించాడు. తన కాపుదలలో మనందరినీ భద్రపరిచి ఈ సంవత్సరం మొదటి నుంచి తుది వరకు, ఈ చివరి ఆదివారం వరకు, ఈ 29వ తారీఖు, డిసెంబర్ 29వ తారీఖు చివరి వారం ఇదండి. చివరి ఆదివారం వరకు దేవుడు తన కాపుదలలో మనందరినీ భద్రపరిచి, ఆయన కాపుదలలో మనందరినీ భద్రపరిచినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా మనందరం కలిసి ఆయన గొంతెత్తి ఆరాధిద్దాం. దేవా, నీవు చేసిన గొప్ప కార్యాలను ప్రభా నీకేం చేయగలను తండ్రి. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలంతో ప్రభా నిన్ను ఆరాధిస్తానయ్యా. అందుకు నన్ను ఇంతవరకు నువ్వు శక్తిమంతుడిగాను, బలవంతుడిగాను ప్రభా, బలంతోను, ధైర్యంతోను ప్రభా, అన్ని రకాలుగాను ప్రభా నువ్వు మమ్మల్ని సంరక్షించినందుకు ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు అని ఒక్క నిమిషం మనందరం కలిసి దేవుణ్ణి ఘనంగా మనం ఆయనను ఘనపరుచుకుందాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో, పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో, పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. మన దేవుడు ఎబెనేజర్ అండి. ఇంతవరకు మనం ఆదుకున్న దేవుడు అండి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండా కానీ
మనల్ని ఆదుకోలేకపోతే, ఆయన ఆదుకోలేకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదండి. ఆయన ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి నిమిషము ఆయన ఆదుకుంటూనే ఉన్నాడండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయనను మనం వదిలిపెట్టకుండా ఆయన ఆదుకుంటూనే ఉన్నాడండి. అలాంటి గొప్ప దేవుడు, ఆదుకున్న దేవుడిని బట్టి, ఎబినేజర్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎబినేజర్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవా, నీవు నన్ను ఇంతవరకు ఆదుకున్నందుకు నీకే స్తోత్రం దేవా. ఈ సంవత్సరం మొత్తం నన్ను ఆదుకున్నావయ్యా, నన్ను నీ హక్కున చేర్చుకున్నా దేవా, అందును బట్టి నీకే స్తోత్రం దేవా అని మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే. నన్ను ఇంతవరకు ఆదుకున్నవే, నన్ను ఇంతవరకు ఆదుకున్నవే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, అందరు చేతులు ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతు. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. ఈ లోకంలో ఎవరు చూచినా చూచకపోయినాను ఆయన చూచే దేవుడు అండి. ఎల్రోహి, చూచుచున్న దేవుడు. నువ్వు చేస్తున్న ప్రతిదీ, నువ్వు ఎక్కడున్నాను, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నాను, నిన్ను వదలకుండా నిన్ను చూస్తూ నేను కాపాడుతున్న దేవుడు అండి. మనందరినీ ఆయన చూడకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదండి. ఆ చూచుచున్న దేవుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు చూచావయ్యా నన్ను, నేను ఏ స్థితిలో ఉన్నాను, నన్ను విడిచిపెట్టకుండా నన్ను చూచావయ్యా, అందును నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నేనే పాపం చేసిన నువ్వు నన్ను విడిచిపెట్టక నన్ను చూస్తూ ఉన్నందుకు నీకే స్తోత్రం తండ్రి. నేను ఎక్కడున్నాను, ఎలాంటి స్థితిలో ఉన్నాను ప్రభా, నువ్వు నన్ను, నా బంధుమిత్రులు నన్ను చూడలేదేమో, నా మిత్రులు చూడలేదేమో, నా స్నేహితులు చూడలేదేమో, నా బిడ్డలు, నా సోదరి, నాతో తోబుట్టులు ఎవరు చూడలేదేమో, కానీ నీవైతే నన్ను చూడకుండా లేవయ్యా, అందును బట్టి నీకే స్తోత్రం తండ్రి. చూచుచున్న దేవా, ఎల్రోహి నీకు స్తోత్రం దేవా, ఎల్రోహి నీకు స్తోత్రం దేవా. ఎల్రోహి, ఎల్రోహి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోహి, ఎల్రోహి, నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా నన్ను చూచావే వందనమయ్యా, అయ్యా నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో
ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. ఆయన యెహోవా రాఫా అండి, మనం స్వస్థపరచాడండి. ఆయన స్వస్థపరచకపోతే మనం స్వస్థపడలేమండి. ఈ లోకంలో ఎంతమంది వైద్యులు, ఎంతమంది గొప్ప గొప్ప వైద్యులు, ఎన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నా ఆయన స్వస్థపరచకపోతే మనం స్వస్థపడలేమండి. అలాంటి గొప్ప దేవుడు మనం స్వస్థపరిచి ఈ సంవత్సరం మొదలుకొని తుది వరకు మనం కాచి కాపాడండి. అలాంటి గొప్ప దేవుడు మనం స్వస్థపరిచాడు. ఇలాంటి అనారోగ్య పరిస్థితులు గుండా వచ్చామో మనకు తెలుసండి. ఒక్కొక్క రోజు మనం వారం 10 రోజులు ఎలాంటి లేవలేని స్థితిలో ఉన్నా కూడా ఆయన మనం స్వస్థపరిచాడండి. ఇదిగో దేవా, నా రోజు ఈ రోజు చివరి రోజు అనుకున్నప్పుడు ప్రభు ఆయన స్వస్థపరిచి ప్రభు తిరిగి మనం లేపి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. ఆయన చేసే గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఇచ్చిన గొప్ప దండాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నామని దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవా, యెహోవా రాఫావయ్యా, నీవు నన్ను స్వస్థపరిచావయ్యా, అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా అందాము. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా, నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా.
అవును కదండి, అంత గొప్ప దేవుడు తండ్రి. మనల్ని ఆదుకున్నాడు, మనం చూచాడు, మనం స్వస్థపరిచాడు. ఆయనకి ఎన్నెన్ని గొప్ప పేర్లండి. ఇదిగో దేవా ప్రభా, ఎబినేజర్ అంటండి, ఆదుకునే దేవుడు అంటండి. మనం ప్రతి నిమిషము ప్రతిసారి ప్రభువు మనల్ని ఆదుకుంటూనే ఉన్నాడు. మనల్ని ఓదార్చువారు లేనప్పుడు మనల్ని ఒక్కను చేర్చుకొని ఓదార్చాడు, ఆదుకున్నాడు. మనకి ఎవరు లేరు, ఒంటరిగా ఉంటున్నప్పుడు నేను నీకున్నాను, తోడున్నాను మనల్ని ఆదుకున్న దేవుడు. నీకు ఎవరు లేరు, నిన్ను చూచేవారు ఎవరు లేరని బాధపడుతున్నప్పుడు నేనున్నాను కదా, నీకు చూచేవాడిని నేనున్నాను కదా, ఇంక నీకు దిగులు ఎందుకని ఆయన మనకు ఆదరణనిచ్చిన దేవుడు, ఆదరణకర్తండి. ఆయన గొప్ప దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుడు మనకి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలుగా మనం కాచి కాపాడే దేవుడు. అంతకంటే ఆయనను ఏమి కోరుకోవటం లేదండి. ఆయనను ఆరాధించడం, మనస్ఫూర్తిగా ఆరాధించమంటున్నాడండి. పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, ఏకాగ్రతగా ఆయన ఆరాధించమంటున్నాడండి. ఇంతకంటే ఇంకేమన్నా చేయగలమా మనం? ఆయన నీకోసం నిన్ను కోట్లు వేలు అడగటం లేదండి. నిన్ను మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించమంటున్నాడు. నిన్ను పూర్ణ మనసుతో ఆయన సన్నిధిలో ఉండమంటున్నాడు. ఇదిగోండి, ఇలాంటి గొప్పతనాన్ని ఇచ్చిన దేవునికి మనం ఏమి ఇవ్వగలమండి? ఇదిగో దేవా ప్రభా, మా పూర్ణ మనసుతో నేను ఆరాధిస్తున్నాం దేవా. నిన్ను పూర్ణ మనసుతో ప్రభా, నా పూర్ణ బలముతో ప్రభా, నా ఊపిరున్నంత వరకు, నా ఒంట్లో ఊపిరున్నంత వరకు, నా బలం ఉన్నంత వరకు ప్రభా నిన్ను ఆరాధిస్తామయ్యా అని ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభా మేమందరము వాగ్దానం చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, గొప్ప దేవుడు అవుతండి ప్రభా. నువ్వు మా పట్ల చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలను ప్రభా ఏమని వర్ణించగలం దేవా. ఇదిగోనైనా దేవో ప్రభా, మేము ఎన్నోసార్లు ప్రభా అస్వస్థగా ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభా, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా నీవు మమ్మల్ని ముట్టావయ్యా. ఇదిగో నన్ను ముట్టావు తండ్రి ప్రభా, అందునికి స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నువ్వు నన్ను ముట్టావు తండ్రి. నువ్వు యెహోవా రాహాబుని ప్రభా మాకు వాగ్దానం చేసిన దేవుడు అవుతండి. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాకు మొరపెట్టగా నేను వింటినని నాకు వాగ్దానం చేసావు తండ్రి. నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరిచానని ప్రభా నువ్వు నాకు చెప్పిన దేవుడు అవుతండి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్పతనాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ చివరి ఆదివారం వరకు ప్రభా, ఈ 2024 సంవత్సరంలో ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా ప్రతి వారము ప్రభా నీ సన్నిధిలో కూడుకోవటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మాకున్న ప్రతి అక్కర్లన్నింటినీ ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి. వాటన్నింటినీ ప్రభా నువ్వు తీరుస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీ హృదయాంతరంగాలను నేను ఎరిగిన దేవుడు అవుతండి. నాకు మరుగై ఉన్నది ఏదైనా ఉన్నదని ప్రభా నువ్వు చెప్పిన దేవుడు అవుతండి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాలశంలో ప్రభా మా హృదయాలన్నీ నీ సన్నిధిలో కుమ్మరించాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మా ఆరాధన నీ సన్నిధికి చేరేదని విశ్వాసంతో ఉన్నావు తండ్రి. ఈ సమయంలో ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా విత్తబడి వచ్చిండగా ప్రభా నీ వాక్యాన్ని ప్రభా మా హృదయాలలో, మా అంతరంగాలలో విత్తండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, విత్తబడిన వాక్యాన్ని విస్తరించే వారిగా మమ్మల్ని నుంచి మనం అడుగుతున్నాం తండ్రి. నీ దాసుని నిలబెట్టుకొని మాకు కావలసినది ఏదైతే ఉందో ప్రభా ఆ వాక్యాన్ని ప్రభా మా అంతర్గతాలకు కావలసిన ప్రతి ఆహారాన్ని ప్రభా, ఆత్మీయ ఆహారాన్ని మీకు మాకు దయచేసి మమ్మల్ని బలవంతులుగా చేయమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం మరి 2024 సంవత్సరంలో ఇంతవరకు కూడా క్షేమంగా ఉన్నాము. మరి ఇది డిసెంబర్ మాసము చివరి నెలలో చివరి ఆదివారం రోజు వరకు కూడా మనం సజీవులంగా ఉన్నాము. మరి ఈరోజు అందుకనే దేవుని స్తుతించాలి, ఆరాధించాలని మనం దేవుని సన్నిధికి వచ్చాము. ఆయన గొప్ప దేవుడు కదా. ఆ గొప్ప దేవుని యొక్క కృప ఎంతో గొప్ప కృప. ఆ కృపని మనం వర్ణించాలి అంటే మాటలు చాలవు. ఆ కృపను గురించి మనం ధ్యానించాలి అంటే మనుషుల జీవితాల్లో దేవుడు నిజంగా ఆయన యొక్క కృప, ప్రేమ, దయ, జాలి అనేది మనకి చూపించబడకపోతే మన జీవితాలు చాలా ఖాళీగా ఉండిపోయాయి అన్నమాట. ఒక అర్థం అనేది ఉండేది కాదు. కానీ దేవుడు నిజంగా తన యొక్క గుణలక్షణాలను, ప్రేమ, దయ, జాలి, కరికరం, కృప, ఇవన్నీ కూడా మనల్ని జీవింపజేస్తున్నాయి. చాలా గొప్ప విషయం. మరి వాక్యం కొరకు, నేటి వాక్యం కొరకు లూకాసు వార్త 13వ అధ్యాయం
6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6, 7, 8, 9 ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, లేని ఎడల నరికి వేయించమని అతనితో చెప్పాను. దేవుడి వాక్యమును దీవించను గాక. థ్యాంక్ యూ. దేవుడు తన ప్రజలకి చక్కని జ్ఞానము అర్థం చేపించడానికి అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే తన గూర్చిన హృదయము, తన యొక్క విషయాలేంటో ప్రజలకు అర్థం చేపించాలి, ఆ విధంగా ప్రజలను జీవింపచేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని విద్యా బుద్ధులు నేర్పించి వారిని ఒక చక్కని ప్రయోజకులుగా మార్చాలి అని తల్లిదండ్రులకు వారు ఇష్టపడతారో, అలాగే ఇప్పుడు మరి రక్షణ పొందిన మనము దేవుని పిల్లలం కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము. విశ్వసించిన వారు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. అంటే ఆయన మన పరలోకపు తండ్రి, మనం ఆయన కుమారులము. మరి మన విషయంలో కూడా మనకు ఆయన అనేక విద్యాబుద్ధులు నేర్పించి మనలను జీవింపచేసి ఫలింపచేయాలనేది, మనల్ని ప్రయోజకులుగా ఉంచాలి అనేది, చివరికి ఆయనకు మహిమను పొందాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అందుకే ఇక్కడ ఈ చక్కని విషయాన్ని మనకు తెలియజేశారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక సందర్భాలు, అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. వాటిలో ఇదొకటి. ఆయన ఉపమానాలు కూడా మాట్లాడారు. ఉపమానాలు అన్నప్పుడు దాని అర్థం ఏంటి అంటే, ఒక సూత్రాన్ని చెప్పడానికి, ఒక ప్రిన్సిపల్ లేదా ఒక విషయాన్ని గురించి చెప్పడానికి, అది అర్థం చేయించటం కోసం ఉదాహరణ తీసుకొని చెప్పడాన్ని ఉపమానము అన్నారు. సో ఆ ఉపమానం అనేటువంటి చెప్పి అందులో నుంచి సబ్జెక్ట్ అర్థం చేయించాలనేది, అది దేవుడు యేసుక్రీస్తు వారు బోధించిన విధానం అక్కడ ప్రజలకు కూడా. సో ఇక్కడ కూడా ఆయన ఒక ఉపమానం చెప్తున్నాడు. ఈ ఉపమానంలో మనం ఏం చూస్తామంటే, ఒక మనుషుడు ఉన్నాడంట, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ద్రాక్ష తోట ఉందంట, రైట్. తర్వాత ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండినంట, రైట్. అయితే ద్రాక్ష తోటలో ఈ అంజూరపు చెట్టు నాటబడినప్పుడు ఆ యొక్క మనుషుడు, ఎవరైతే యజమానుడు ఉన్నాడో ఆ తోట యజమానుడు, పండ్లు ఎదుగుదామని వచ్చినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గర, అంజూరపు చెట్టుకి పండ్లు ఏమీ లేవు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొన్నిసార్లు చూస్తుంటాం కదా, కొన్ని చోట్ల మొక్కలు వేస్తూ ఉంటారు. 2-3 రకాల మొక్కలు కూడా వేస్తుంటారు. ఇప్పుడు కొబ్బరి తోట వేసారనుకోండి, కొబ్బరి తోట వేసిన తర్వాత అవసరమైతే ఇంకా చిన్న కూడా మొక్కలు ఏమైనా వేసుకుంటారు ఆ తోటలో. అలాగే మామిడి తోట ఉందనుకోండి, ఆ మామిడి తోటలో ఇంకేదైనా చిన్న మొక్కలు వేసుకుంటూ ఉంటారు. 2-3 రకాలు కలిపి వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, లేదా ఒకటే రకం వేసుకుంటారు. ఇక్కడ కూడా అలాగే ఇది ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో, అంత తోటలో అంజూరపు చెట్టును మాత్రం ఒకదాన్ని ఉంచాడు. ఎందుకంటే అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అని ఉంది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ద్రాక్షారసమును గురించి మాట్లాడినప్పుడల్లా ద్రాక్షారసము ఆనందమును కలిగజేసేదిగా, అది ఆనందాన్ని గురించి మాట్లాడిన సందర్భంగా కనబడుతూ వచ్చింది. అంజూరపు చెట్లు, అంజూరం అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇది అంజూరం అనేటువంటిది చక్కని ఫలదాయకమైనటువంటి విషయాల్ని చూపిస్తూ
ఒక తీపి లేకపోతే మధురమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసేదిగా ఉంటున్నది. అయితే ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది. యజమానుడు పండ్లు వెదకి వచ్చినప్పుడు మాత్రం పండ్లేవి దొరకలేదు అనేది కనబడుతుంది. అప్పుడు ఆ యొక్క యజమానుడు 3 ఏండ్ల నుంచి ఏం చేశాడంటే అతడు 7వ వచనంలో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును ఏదో ఒక్కసారికే కాదండి, ఒక్కసారి కాదు, అది ఒక ఎదిగి వచ్చి పండ్లు కాసే కాలం వచ్చిన దగ్గర నుంచి దగ్గర 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ వచ్చాడంట. 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల కోసం అని చూస్తూ ఉన్నాను. కానీ ఈ 3 ఏండ్ల నుంచి కూడా ఏమీ దొరకలేదు అని ఉంది. దేవుడు వెదుగుతూ ఉన్నాడు ఇక్కడ ఒక యజమానుడిగా, తోట యజమానుడిగా, అందులో ఉన్న చెట్లను మనము. అయితే పండ్లు దొరకలేదు అన్నాడు. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు కాబట్టి ఆ అంజూరపు చెట్టును పండ్లేం దొరకలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని యాక్షన్ తీసుకుంటాను నేను దీని మీద అని అంటున్నాడు. అంతే కదా. ఇప్పుడు మనం ఒక వర్క్ ఫీల్డ్లో ఉన్నాము, ఒక స్కూల్లో ఉన్నాము, లేదా కాలేజ్లో ఉన్నాము, చదువుకునే పిల్లలైనా లేదా ఎంప్లాయీస్ అయినా ఎక్కడైనా కూడా మన ద్వారా మనం చేస్తున్నట్టు స్కూల్కి వెళ్ళే పిల్లలకి రిజల్ట్ కనపడకపోయినా, లేకపోతే వర్క్ ఫీల్డ్లో ఉన్న మనకైనా సరైన రిజల్ట్ కనపడలేదంటే యజమానులు ఊరుకుంటారా? పిల్లలకి సరైన మార్కులు రావట్లేదు, వాళ్ళు చదువుకోవట్లేదంటే తల్లిదండ్రులు కొడతారు, టీచర్స్ కొడతారు. అలాగే మనం వర్క్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న దగ్గర సరైన వర్క్ చేయకపోతే బాస్ తిడతాడు, ఫైర్ చేస్తాడు. సో ఈ విధమైనటువంటి విషయం ఎక్కడైనా చూస్తుంటాం. అలాగే ఇక్కడ కూడా ఈ యజమానుడు కూడా కోప్పడటంలో, దాన్ని నరికేస్తానంటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే అది ఆయన పొలం, అది ఆయన తోట, ఆయనే యజమానుడు. యజమానుడికి సర్వ హక్కులు ఉంటాయి చెట్టు మీద, అంతే కదా. యజమానుడికి ఆ తోటలో ఏం చేయాలనేది అది ఆయన ఇష్టం. ఆయన ఎలా చేయాలనుకుంటాడో, ఆయన ఏం పద్ధతిలో ఉంచాలనుకుంటాడో, ఏ యొక్క విధానంలో జరిగించాలో అది ఆయన అధికారం. అది ఆయన అధికారం చెప్పన అది జరగాల్సి ఉంది, అది ఆయన ఇష్టం కాబట్టి. అలాగే ఇక్కడ కూడా ఆయన నరికి వేస్తానని డెసిషన్ తీసుకున్నాడు, తప్పేమీ లేదు, ఎందుకంటే పండ్లు లేవు కానీ. ఇప్పుడు ఈ చెట్లు అనేటువంటివి మన జీవితాలకి సూచన. ఎందుకంటే దేవుడు కూడా మనలను ఫలించటం కోసము ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు మనల్ని ఒక చెట్లుగా చేసి ఫలింప చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. అయితే సంవత్సరాలు గడుస్తున్నాయి. మరి సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో మనము ఏమాత్రమో ఫలించేటువంటి వారంగా మన జీవితాలు ఉన్నాం. ఫలించడం అంటే మనం ఏమనుకుంటాం, ఆటోమేటిక్గా ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్లోకి వెళ్ళిపోతామేమో. ఒక 4 సంవత్సరాల క్రితం నా సంపాదన ఎంత ఉంది, తర్వాత నా సంపాదన ఇలా ఉంది, నా ముందు నా బ్యాంక్ అకౌంట్ ఇంత ఉంది, ఇప్పుడు నా అకౌంట్ ఇంత ఉంది, ఇంకొక 4 ఇయర్స్లో నా అకౌంట్ ఇంత బ్యాలెన్స్ ఇంత మారాలి, నా యొక్క పెట్టుబడులు ఆ తర్వాత దాని విస్తరణ ఎంత ఉండాలి అని అట్లా వేసుకుంటామేమో. అసలు దానికి దీనికి సంబంధం లేని విషయం ఇక్కడిది. ఇది జీవితాన్ని గురించి దేవుని బిడ్డలుగా క్రైస్తవ ప్రవర్తన జీవితం, క్రైస్తవ జీవిత ప్రవర్తన ఫలము మాట్లాడుతున్నటువంటి సందర్భం అన్నమాట. ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని యొక్క చెట్టుగా, ఏమాత్రం ఫలాలు ఫలించే చెట్టుగా మనము ఉన్నాము. ఫలాలు ఫలించట్లేదని చెప్పి ఆయన ఒక్కసారే నరికేస్తానని ఫస్ట్ ఇయరే చెప్పట్లేదు. ఆల్రెడీ 3 సంవత్సరాలు చూసి 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 ఇప్పుడు నరికేస్తాను అంటున్నాడు వాళ్ళ టైంలో. సో అలాగే ఇప్పుడు కూడా 2024 సంవత్సరంలో కూడా దేవుడు ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం మనం ఏమాత్రం దేవుని కొరకు ఫలించాము, ఈ చివరి ఆదివారంగా మనం పరీక్ష చేసుకోవాలి. ఈ 2024 సంవత్సరం కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ 2024 సంవత్సరం నేను ఎంతవరకు ఫలించాను దేవుని కొరకు? ఇంతకుముందు సంవత్సరం కన్నా ఎక్కువగానే ఫలించానా, లేకపోతే ఇంతకుముందు సంవత్సరం కన్నా తక్కువగా లేకపోతే అసలు ఫలించకుండా ఉన్నానా? నేను ఏమాత్రం ఒక క్రైస్తవుడిగా ఫలించేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాను. ఆత్మఫలాలు మనకు తెలుసు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఈ ఆత్మఫలాలు. సో ఆత్మఫలాలుగా మనం ఫలించిన వారంగా ఉన్నామా? ఎందుకంటే ఇక్కడ చెట్టును ఆ యొక్క పండ్ల కోసమే వేస్తారు. అల్టిమేట్గా చెట్టు యొక్క ఫలం వస్తే దాని పర్పస్ అదే కదా. ఏదో నీడనివ్వటం కోసం కాదు అంజూరపు చెట్టు నాటబడింది.
ఏదో ఆ చెట్టు కూడా ఈ మొక్కలో ఇది కూడా ద్రాక్ష తోటల మధ్య ఈ అంజూరపు చెట్టు అనేది వేరే ఒక అలంకరణ కోసం పెట్టబడలేదు. ఇది అలంకరణ కోసం కాదు. ఆ చెట్టు యొక్క ఉద్దేశం అక్కడ యజమానుడు నాటింది, లేకపోతే ఒక చెట్టు నీడగా ఉండాలని దాన్ని నాటలేదు. ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఆ యజమానుడు ఆ మొక్కను నాటడానికి గల కారణము దాని ద్వారా ఫలము రావాలి అని. సో దేవుని పిల్లలంగా మనలను ఆయన నాటాడు. నాటినప్పుడు మన జీవితాల ద్వారా దేవునికి ఫలాలు ఇస్తున్నామా? మనము ఏదో అలంకరణగా ఉంటున్నామా? ఎందుకంటే చాలామంది క్రైస్తవుల జీవితాలు ఏదో అలంకరణ క్రైస్తవ జీవితాలు కానీ, లేకపోతే ఏదో కొద్దిగా నీడనిస్తున్న జీవితాలుగానే ఉండిపోతున్నాయి, కానీ ఫలాలు ఫలించే క్రైస్తవ జీవితాలుగా ఉండటం లేదు. నీడనిచ్చే జీవితాలు అది ఉద్దేశం మెయిన్ కాదు. అది నీడని ఇప్పుడు ఆ మొక్కను నాటింది, ఆ ద్రాక్ష తోటలో ఆ యొక్క అంజూరపు మొక్క నాటబడింది జస్ట్ కేవలం ఏదో నీడనివ్వటం కోసం కాదు. సరేలే ఫలాలు ఇవ్వకపోయినా నీడనిస్తాను కాబట్టి కొద్దో గొప్ప అలా ఉండనివ్వలే అని అన్నాడా యజమానుడు? అనలేదు. అది ఫలాలు లేవు, దాన్ని నేను నరికేస్తా. అలాగే సంఘానికి అటెండ్ అవుతున్న మనము ఏదో ఏం చేయకపోయినా అలాగ ఉంటున్నాం కదా, కనపడుతున్నాం కదా అన్నట్లుగా ఉంటున్నామా? లేకపోతే ఏదో అలంకరణ కోసం ఉంటున్నామా? లేకపోతే ఒక సభ్యత్వం, కొంతమంది పలానా చర్చిలో నాకు కూడా మెంబర్షిప్ ఉందని చూపించుకోవడానికి ఉంటారు. ఎప్పుడమ్మా ఎక్కడైనా చర్చికి వెళ్తారంటే వెళ్తానండి, జనవరిలో ఒకసారి వెళ్తా, డిసెంబర్కి వెళ్తా, గుడ్ ఫ్రైడే వెళ్తా, పలానా చర్చిలో అండి నాకు మెంబర్షిప్ ఉందండి. ఆ సభ్యత్వం ఏదన్నా రేపొద్దున చచ్చిపోతే కూడా ఆయగారి చేస్తారండి కార్యక్రమాలు మాకు. అందుకోసం దేవుడు మనల్ని చేయలేదు ఏమండి, అందుకోసం దేవుడు కాదు. దేవుడు మన జీవితాన్ని ఫలించాలి, ఫలింపచేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాంటిది మనం ఏమనుకుంటామంటే ఏదో కొద్దిగా ఫలాలు ఫలించకపోయినా నీళ్ళలాగా ఉన్నాను కదా, ఆ మాత్రం తృప్తి పడవచ్చు కదా అనుకుంటామేమో. ఏమో మరి యజమాని అడగండి, దేవుడు ఎందుకు ప్రభా నరికేస్తానంటున్నావు, అంత మూర్ఖుడు నువ్వు, కనీసం నీడనన్నిస్తుంది కదా ప్రభా ఆ చెట్టు, లేదా ఆ చెట్ల మధ్య ఇది ఒక మంచి అలంకరణగా ఉంది కదా ప్రభా అని చెప్పగలమా మనం ఆయనకి? చెప్పలేము. అందుకనే ఈ విషయాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మెయిన్ పర్పస్ ఎందుకు నాటబడింది ఆ మొక్క అంటే, అల్టిమేట్ పర్పస్ మొక్క ఫలమించటం. ఆ ఫలమే లేనప్పుడు నాకెందుకు, నేను నరికేస్తా అని అంటున్నాడు. ఎందుకు నరికేస్తానంటున్నాడు? దీని వలన ఏమంటున్నాడు, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి. ఎందుకనంటే మరి నీళ్లు వేస్తున్నారు, ఆ భూమి అదే ప్లేస్లో ఇంకో మొక్క నాటుంటే వేరే పండొచ్చేది కదా. సో దాని ద్వారా ఇప్పుడు అక్కడ శ్రమ అనేటువంటిది, ఆ భూమి అనేటువంటిది వ్యర్థమైపోతుంది. సో మనం వచ్చి కుర్చీలో కూర్చొని వాక్యం విని వెళ్తున్నామేమో, ఆ కుర్చీలో మన ద్వారా ఫలం లేనప్పుడు ఆ కుర్చీలో ఇంకొకళ్ళు కూర్చొని ఉండొచ్చు, లేకపోతే ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు నుండి ఆ వాక్యాన్ని విని దేవుని కొరకు ఫలించేవారుగా ఉండొచ్చు కదా. సో చర్చిలో చైర్లు అన్నీ ఫుల్ అయిపోతే దేవుడు సంతోషించడు. ఆ చైర్లో కూర్చున్న వ్యక్తి ఫలించే క్రైస్తవుడిగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అది ఆయన కోరుకునేది. ఫలాలు కలిగిన క్రైస్తవుడిగా ఉన్నామా, లేకపోతే ఆయన నరికి వేస్తాను అంటున్నాడు. ఇక్కడ లిటరల్గా మనల్ని ఏదో గొడ్డలు తీసుకొని ఇక్కడ మెడ మీద పెట్టి నరికేస్తాడని కాదు దీని అర్థము. అలాంటి వాళ్ళని ఆ ఫీల్డ్లో నుంచి ఏ విధంగా అయితే ఆ మొక్కను అలా తీసేస్తాడో, అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఎక్కడైతే ఫలించే చెట్ల మధ్య నుంచి దూరం చేసేస్తాడు. ఇక్కడ మీరు మరొక విషయం గుర్తించాలి. ఈ వచనంలో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఏంటి, ఎందుకు ఇది? ద్రాక్ష తోటల మధ్యలో అంజూరపు చెట్టు ఉన్నటువంటి ఈ భాగం గమనిస్తే మనం, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నాడు. అలా ఆయన నాటాడు ఒక మనుషుడు. దేవుడు నిన్ను కూడా కొన్ని కుటుంబాల మధ్య, కొన్ని కుటుంబాల్లో లేదా కొన్ని సంఘాల మధ్య నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఫలం ఫలించే వ్యక్తిగా ఉండాలి. అందరిలాగా ఫలించడం కాదు. అన్ని ద్రాక్ష చెట్లు ద్రాక్ష ఫలాలు ఫలిస్తాయి. నీకంటూ దేవుడు ఒక టాలెంట్ ఇచ్చాడు, మీకంటూ ఒక జీవితాన్ని ఒక దేవుడు నిర్ణయించాడు, మీకంటూ ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. మీ ఫలం మీరు ఫలించి మీరు ఒక యూనిక్గా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవుడు మనల్ని పెక్యులర్ పీపుల్గా చేశాడు, ఒక విశేషమైన జనాంగంగా, ప్రత్యేకమైన జనాంగంగా మార్చాడు. సో ప్రత్యేకమైన వారిగా, నలుగురిలో ఒక ప్రత్యేకత నీకంటూ, నలుగురిలో ఒక ప్రత్యేకమైన సాక్ష్యం.
అందరిలాగా మనము చేసేస్తే ఏం ప్రయోజనం? ఎందుకంటే మనము దేవుని పిల్లలం, దేవుని రీతిలో ఆలోచింపజేస్తూ వెళ్ళేవాళ్ళం. నన్ను కొంతమంది అడుగుతారు, ఇప్పటికీ అడుగుతారు, ఇంకా భవిష్యత్తులో కూడా అడుగుతారు. ఏంటన్నా మీరు ఏంటి మరి ఏంటి సంగతి ఏంటి అసలు మీ చర్చెస్ చూస్తే ఎక్కడ యేసుప్రభు ఫోటో ఉండదు, అంటే అందరు చేసేది తప్ప మీరు చేసేది రైటా? మరి అందరూ చక్కగా ఈ క్రిస్మస్ అంటేనో మరి లేకపోతే జనవరి 1 అంటేనో చక్కగా మంచి అలంకరణ చేసుకోనో లేకపోతే డెకరేషన్ చేసుకొని మంచిగా బాగుంటాయి, ఏం మీరు అది అంత అవసరం అంటారు? నేనంటాను, డెకరేషన్ చేసుకోవడంలో అలంకరించుకోవడంలో తప్పేమీ లేదు. అది పాపమనో తప్పనో నేను చెప్పట్లా. నేను దేనికి ప్రయారిటీ ఇస్తానో అది నాది ప్రత్యేకత అని చెప్పుకుంటాను. నేనేమంటాను అంటే ఆ హడావుల్లో అదంతా ఉండి కొత్త బట్టలు కొనుక్కోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, డెకరేషన్ చేసుకోవాలి, ఇల్లంతా అలంకరించుకోవాలి, మంచి హడావుడి చేయాలి, బాగుంది. మరి 365 రోజులు కూడా మన ఇంపార్టెన్స్ హృదయం దేవుని మీద కూడా ఉండాలి. మెయిన్ అది. అలంకరించుకున్నా అలంకరించుకోకపోయినా హృదయం అనేటువంటిది మనం దేవునితో సరిగా నడిచి ఫలించేదిగా లేదు అనుకోండి, మనం ఎంత చక్కని ఇంకా ₹1,00,000 ₹10,00,000 పెట్టేసి అలంకరణ చేసినా, క్రిస్మస్ గ్రాండ్గా చేశారండి, చాలా గ్రాండ్గా జరిగింది, అసలు ఎంత బాగా జరిగిందో తెలుసా, అంత వెప్పుకున్న పరలోకంలో మాత్రం అది రాయబడదు. అందుకని నేను ఈ విషయాలకి నేను విభిన్నంగా ఉంటాను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుగా నిన్ను ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. అందరూ చేస్తున్నారుగా, మనం చేస్తే తప్పేంటి అని అంటారేమో. అందరిలాగా ద్రాక్ష తోటలాగా నిన్ను అందులో వచ్చారు, నిన్ను ఒక అంజూరపు చెట్టుగా ఉంచాడు. అందరూ ద్రాక్షకాయలు కాస్తున్నారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేయనివ్వండి, వాళ్ళు చేస్తున్న తప్పేమో కాదేమో, బట్ మీరు చేసేది మీకేమి ఇచ్చాడు ప్రత్యేకత. ఆ విషయం వచ్చేసరికి మీరు గిల్టీ ఫీలింగ్ అవనవసరంలా. అంతే కదా, వాళ్ళు చూడబ్బా ఎంత హ్యాపీగా ఎంత హడావుడిగా చేస్తున్నారు, ఏంటో మంది ఏమిట్లా. నిన్నంటూ దేవుడు ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంచాడు. నీ హృదయంలో నీకు శాంతి సమాధానం ఇస్తే, నీ సమాధానం నీ హృదయంలో ఏలుతూ ఉంటే అంతే చాలిక. నేను బయట మాత్రం హడావుడి గామ్ డామ్ డూమ్ డా చేసేసి గందరగోళం చేసేసి మనసులో మాత్రం అన్ని టెన్షన్సే. ఇప్పుడు ఒక్కొక్కరిని గదిలించండి, వాళ్ళ హృదయాల్లో ఉన్న దుఃఖాన్ని నిజాయితీగా పేపర్ మీద రాసి పెట్టమని చెప్పండి. ఇక్కడ ఎవరిమైనా కూడా నిజాయితీగా, ఇప్పుడు బాగా అందరూ ఇళ్ళు అలంకరించుకున్న వాళ్ళని కానీ అడావిడి చేసి అందరూ మంచి ధూమ్ధాం చేసిన వాళ్ళందరూ హృదయంలో ఉన్న మీకు అసలు ఏ బాధలు లేవా, ఏదో ఏమున్నాయో ఒకసారి నిజాయితీగా పేపర్ మీద రాసి పెట్టండి అని చెప్పండి. వాళ్ళకున్న కలవరాలు. నేనైతే ఏం రాస్తాను తెలుసా పేపర్ మీద? నా మనసు చాలా నెమ్మదిగా ఉంది, చాలా సమాధానంగా ఉంది అంటే, ఏమన్నా ఏం మంచి అన్నీ సరిపోయిన ఉన్నాయా మీకు అంటే, నేనంటే గట్టిగా మాట్లాడితే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సరిగా లేదని చెప్తాను నేను. అయి కాదు, నాకు ఏంటో తెలుసా, ఈ దేవుని నమ్మిన వాళ్ళని, ఆయన మీద ఆధారపడి జీవించే వాళ్ళని ఒక తృప్తికరంగా దేవుడు జీవింపజేస్తాడు. అదండి అసలు తృప్తి. నాకైతే నేను అనుభవిస్తున్నా. సో మనం అందరిలాగా కాదు. అందుకని నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు వరద ప్రవాహం, సముద్రంలో అలలు ఇట్లా కొట్టుకొస్తూ ఉంటాయి. చచ్చిన చేపలు ఏం చేస్తాయి తెలుసా? ఆ అలల్లో కొట్టుకుపోతాయి. ఆ అల ఇటు పోతే అటు పోయింది. బ్రతికిన చేప మాత్రం ఎదురీడుతూ వెళ్తుంటుంది. మనల్ని దేవుడు ద్రాక్షతోటలో అంజూరపు మొక్కలాగా అందుకోసం వచ్చాడు. మనదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవన శైలి, ప్రత్యేకమైన సాక్షి. సో మన ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యాలు జరిగింపజేసి మనల్నంటూ ఒక ప్రత్యేక విధానంలో ఫలింపచేయాలని ఆయన ఉద్దేశం. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి విజన్ అది. నా లైఫ్లో మాత్రం నన్ను మాత్రం ఒక ప్రత్యేకమైన విధానంలోని తీసుకొస్తూ వచ్చాడు నా లైఫ్లో ముందు నుంచి కూడా. సో నేను చేసే విధానాలలో కూడా చాలా విషయాల్లో దేవుడు నాకు అది నేర్పిస్తూ వచ్చాడు. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానే ఉంటాను. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తా. అంటే ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోకూడదు కదన్నా అంటారేమో, కానీ దేవుని సాక్ష్యం నిమిత్తం 1-2 ఉదాహరణలు చెప్తా మీకు. వాటిని మీరు పాజిటివ్గా తీసుకుంటే అది మంచిది, దేవుని మహింపరచడం కోసం. లేదు అది ఒక అతిశక్తిగా మీరు తీసుకున్నా కూడా అది మీ ఇష్టంగా. నేను మాత్రం చెప్తాను. ఏంటి అంటే, ఉదాహరణకి, అంటే జస్ట్ మనం ఇప్పుడు చర్చ్ సెటప్లో ఉన్నాం కాబట్టి ఉదాహరణ చెప్తా 1-2. ఉదాహరణకి ఇప్పుడు మనం గ్రేటర్ గ్రేస్ చర్చ్లో ఉన్నాం, అర్థమైందా? గ్రేటర్ గ్రేస్ చర్చ్లో నేను చదువుకున్నాను. పై అధికారులకు, నాకు పై అధికారుల మీద నాకు కంప్లీట్ 100% రెస్పెక్ట్ ఉంది. నేను ఇది మనకి సౌత్ ఇండియా మొత్తానికి జోన్ అథారిటీ
బెంగళూరులో మనకి బెంగళూరు ఎవరైతే హైయర్ అథారిటీసో వారి యొక్క హైయర్ అథారిటీ ఆ ఆఫీస్కి నేను కంప్లీట్గా 100% లోబడేవాడిని. ఓకే, వాళ్ళ మీద నాకు ఎటువంటి డిస్రెస్పెక్ట్ లేదు, అగౌరవం లేదు. ఇప్పటికీ నేను మొత్తాన్ని 100% గౌరవిస్తాను. బట్ నేను చేసే విధానాల్లోకి వచ్చేసరికి నెలకు ఒకసారి గ్రేటర్ గ్రేస్లో బల్లారాధన ఉంటుంది, కమ్యూనియన్, రొట్టె రసం. కానీ నేను చేసేది ఏంటో తెలుసా? నేను సంఘాలు స్థాపించిన దగ్గర నుంచి, నేను బ్రాంచెస్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ సండే నేను ఇస్తాను. ఇది నా కన్విక్షన్, దేవుడు నాకు నేర్పించిన విధానం. ఎందుకంటే వారు చేరి వచ్చినప్పుడల్లా, ఇంకా చెప్పాలంటే పాత నిబంధన కాదు, పాత రోజుల్లో అపోస్తల కార్యం జరిగితే సంఘం మొదలుపెట్టిన ఆది దినాల్లో వారు చేరి వచ్చినప్పుడల్లా, అంటే అది ఆదివారం కానీ బుధవారం కానీ ఎప్పుడు కూడితే అప్పుడు దేవుని చిత్తాన్ని బట్టి వాళ్ళు చక్కగా దేవుని మందిరంలో బల్లారాధన చేసుకునేవాళ్ళు. సో అది నా కన్విక్షన్, అదొక ఉదాహరణ. ఇంకొకటి, బైబిల్ ట్రైనింగ్ లేకుండా, బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ లేకుండా, లైసెన్స్ టు ప్రీచ్ లేకుండా ఎవరిని పులిపేట మీదకి రానివ్వరు, ప్రీచింగ్ చేయనివ్వరు. గ్రేటర్ గ్రేస్లో ఉన్నటువంటి రూల్ ఇది. అంటే మీకు నేను 1-2 ఉదాహరణలు చెప్తానన్నాను కదా, ఇలా చెప్తున్నా. గ్రేటర్ గ్రేస్లో ఉన్న రూల్ ఏంటంటే బైబిల్ కాలేజ్ చదవాలి, లైసెన్స్ టు ప్రీచ్ తీసుకోవాలి, అప్పుడు ప్రీచింగ్ చేయడానికి అలవెన్స్ ఉంటుంది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ బైబిల్ కాలేజ్ అయ్యి లైసెన్స్ టు ప్రీచ్ ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత అసోసియేట్గా డిగ్రీ రావాలి, ఆ తర్వాత పాస్టర్గా ఎదగడానికి టైం పడుతుంది. సో ఇదేమైనప్పటికీ ఈ యొక్క పాస్టర్ ట్రైనింగ్ అయ్యేంత వరకు కూడా ఒక పాస్టర్ వ్యక్తి పాస్టర్గా పిలవడానికి కూడా వీల్లేదు. బై గాడ్స్ గ్రేస్ ఆఫ్ కోర్స్ నేను ఆ స్టడీస్ చేశాను, దేవుని వల్ల నాకు అవకాశం ఇచ్చాడు అనుకోండి. బట్ నేను అటు సైదాబాద్లో కానివ్వండి, ఇట్లా హస్తినాపురంలో కానివ్వండి, దేవుని చేత ఆత్మచేత ప్రేరేపించబడి వాక్యం నేర్చుకొని కొందరిని బైబిల్ కాలేజ్ చదువుకోకుండానే, మరి వాళ్ళకి నేను కొంతకాలం ఫస్ట్ వాక్యం చెప్తూ వచ్చాను, కొన్ని సంవత్సరాలు వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే వాక్యం చెప్పగలరో అలాంటి వాళ్ళని నేను పులిపీఠం దగ్గర నిలబెట్టి వాక్యం చెప్పేస్తున్నాను. కొంతమంది ఇప్పుడు ఆ విషయంలో నేను కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొన్న విషయాలు ఉన్నాయి, కొన్ని విమర్శలు. ఇది మన ఆర్గనైజేషన్లో ఇది తప్పు కదా, ఇది కరెక్ట్ కాదు కదా అని. నేను ద్రాక్షతోట మధ్య ఒక అంజూరపు మొక్కగా ఉండాలి అని దేవుడు నాకు నేర్పించాడు. ఆ ఫలం ఫలించడం నా బాధ్యత. అంటే మీకు ఉదాహరణ చెప్తున్నా. సేమ్ వే కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల మధ్య అందరూ చేసేది చూడడానికి అవన్నీ బాగానే ఉంటాయి, అది చేయడం నేను అంటలా. కానీ నిన్నంటూ మిమ్మల్ని అంటూ ఒక ప్రత్యేకమైన కుటుంబంగా ఆ బంధువుల మధ్య మిమ్మల్ని ఉంచుతాడు, లేదా మిమ్మల్ని అంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మీ ఆఫీస్లో ఉంచుతాడు, మిమ్మల్ని అంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మిమ్మల్ని ద్రాక్ష తోటల మధ్య ఒక అంజూరపు చెట్టుగా మీ యొక్క సంఘంలో మిమ్మల్ని ఉంచుతాడు. అది మీరు చేయాల్సినటువంటి పని. కొన్ని సంఘాల్లో 12 years 10th class చదివేవాడిని కూడా వాడిని సండే స్కూల్లో కూర్చోబెడతారు. నేనేమంటానంటే 9th year 10th year కంప్లీట్ అయ్యి 10 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే చాలు సండే స్కూల్ మెయిన్ చర్చ్లో కూర్చోబెట్టండి అని నేను సైదాబాద్లో నేర్పిస్తాను. ఇంకా చెప్పాలంటే చిన్న వయసు నుంచి వాళ్ళకి నేర్చుకునే కెపాసిటీ ఉంది. ఈ రోజుల్లో 4th class 5th class వాళ్ళు కూడా మరి 8th class మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు. మనం చదువుకున్న రోజుల్లో చెప్పాలి అంటే ఇప్పుడు ఆ రోజుల్లో చదువుకున్న సబ్జెక్టులు ఎప్పుడో చదవాల్సిన ఇంకా ముందు క్లాస్ ఇప్పుడు చిన్న క్లాసులో వాళ్ళే నేర్చుకుంటున్నారు. మరి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అవుతున్నప్పుడు వాక్యం అర్థం చేసుకోలేరా ప్రజలు? ఇదేమో రాకెట్ సైన్స్ కాదు, అఫ్కోర్స్ ఇది అది ఎంతకన్నా విలువైంది ఇది. బట్ దేవుడు ఉపమాన రీతిగా చెప్పి అర్థం చేయించే చక్కని భాషలో రాయించాడు. పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తుంటాడు. అందుకని నేను వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తూ ఉంటా. సో ఒక ప్రతిష్ట అంటే నేను ఎందుకు చెప్పాను ఈ విషయాలంటే మనం అందరిలాగా కాదు, అట్లని చెప్పేసి నేను అతినీతి పరులం అని నేను చెప్పట్లేదు. కానీ దేవుడు మనకిచ్చిన పిలుపులో ఒక విశేషమైన వ్యక్తులంగా దేవుని కొరకు అలా ఫలించకపోతే అయ్యా నేను నరికేస్తానన్నాడు. కానీ అక్కడ తోటమాలి అడ్డుపడయ్యా ఇంకొక సంవత్సరం, ఇంకో మాట ఏమన్నాడు అక్కడ 8వ వచనం, ఉండనిమ్ము. అది తోటమాల అడ్డుపడి ఆ పనివాడు, ఎందుకంటే రోజు ఆ మొక్కలకి సేవ చేస్తూ ఉన్నాడు, ఆ మొక్కల పరిస్థితి తెలుసు కాబట్టి అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశమే అని. అలాగే నేను దేవుడు కూడా ఆయనకి అధికారాలు ఉన్నాయి ఆయన చేయడానికి. అయితే హెబ్రీ 7వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుతారా? హెబ్రీ 7:25 చదువుకొని క్లోజ్ చేసుకుందాం. విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించినాడు. ఇక్కడ ఈ 25-26 వచనాల్లో యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకత్వం గురించి రాసింది. ఆయన నిరంతరం మన కోసం ఏం చేస్తున్నాడంట?
విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ విధంగా అయితే ఇలాగా అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం ఇయ్యా అని ఆ తోటమాలి బ్రతిమలాడాడు, అలాగా మన కోసం కూడా యేసుక్రీస్తు వారు ఆ తండ్రి దగ్గర, యేసుక్రీస్తు వారు ఒక ప్రధాన యాజకుడిగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కోసం ఆయన మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకొక సంవత్సరం అవకాశం, ఇంకా ఫలిస్తారు అని మన మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. సో దేవుని కొరకు ఫలించే అంజూరపు చెట్టుగా ఉందాం. తద్వారా దేవునికి సమస్త మహిమ కలుగును గాక. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాము. వాక్యం కొరకు జాన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. అమ్మయ్యా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, ఎన్నికలేని మమ్మల్ని నాయన ఈ లోకం నుంచి నాయన వేరు చేసి ఎన్నుకొని నాయన నీ యొక్క సన్నిధానంలో నాయన మమ్మల్ని కూర్చుండబెట్టి నాయన మిమ్మల్ని ఆరాధించి నాయన మీ వాక్యాన్ని విని నాయన మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. దేవుడా తండ్రి, మీ వాక్యము నాయన బలంగా విత్తబడింది నాయన. దేవుడా తండ్రి, నిజమే తండ్రి నాయన. గడిచిన నాయన ఇన్ని సంవత్సరాలు నాయన మేము నాయన మీ విశ్వాసంలో నాయన ఫలించామో లేదో మాకు తెలియదు నాయన. దేవుడా తండ్రి, మేము ఫలించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన దేవుడా తండ్రి, నాయన మీ వాక్యం చెప్పిన రీతిగా దేవుడా తండ్రి దేవుని దగ్గరికి వచ్చు ప్రతి వారిని కొరకు నాయన మీరు విజ్ఞాపన చేస్తున్నారని మీ వాక్యం సెలవిస్తున్నది నాయన. మేము నరికివేయబడకుండా దేవుడా తండ్రి నాయన మమ్మల్ని మేము సరిచేసుకొని దేవుడా తండ్రి నాయన ఫలించలాగా కృపను దయచేయమని వేడుకుంటున్నాం. నిజమే తండ్రి నాయన, ద్రాక్ష తోటల మధ్యలో నాయన మేము అంజూరం చెట్టుగా ఉంచాలని మీరు ఆశిస్తున్నారు నాయన. మేము ఆ విధంగా నాయన ఉండి ఫలించలాగిన కృపను దయచేయండి. వ్యర్థమైన అంజూరపు చెట్టుగా కాకుండా దేవుడా తండ్రి ఫలించే అంజూరపు చెట్టుగా మేము ఉండులాగిన కృపను దయచేయండి నాయన. దేవుడా తండ్రి, మీ వాక్యం విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేయండి నాయన. దేవుడా తండ్రి, అంతేకాకుండా దేవుడా తండ్రి ఇంకా నాయన అనేక ఆత్మలను రక్షించే మహాభాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవుడా తండ్రి, విన్న వాక్యం నాయన మమ్మల్ని నాయన సరిచేస్తుందని నాయన మమ్మల్ని మేము సరిచేసుకునేలాగిన కృపను దయచేయమని నాయన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకొని ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకునే గొప్ప సమయం. వేరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. క్రీస్తు నీ కొరకు నా కొరకు శిలువలో చనిపోయారు. క్రీస్తు పొందిన గాయాల ద్వారా మనకి మరి ఆ యొక్క శిక్ష అనేది తొలగించబడింది. ఎందుకంటే క్రీస్తు మన కొరకు శిక్షించబడ్డారు కాబట్టి ఈ సమయంలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం, క్రీస్తుని తలపోసుకుందాం. క్రీస్తులో జీవించే విధానంలో దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆ క్రీస్తునే, అవును ప్రభా నేను తప్పు చేశా, పాపం చేశా, కానీ నా పాపం కొరకు మరి క్రీస్తుని బలియాగం చేశావు అని ఆ యొక్క క్రీస్తు పొందిన ఆ శిలువ శ్రమలు, క్రీస్తు పొందిన అవమానాలు తలుసుకొని ఆయనకే హృదయంలో ఆరాధన చేసుకుందాం, ఆయనకే హృదయంలో స్తోత్రాలు చెప్పుకుందాం. ఈ సమయంలో క్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకోండి. వేరే వాళ్ళని ఎవరిని వేరే విషయాలు ఏది జ్ఞాపకం చేసుకోవద్దు. నీ కొరకు మరణవేదన పొందిన క్రీస్తు, నీ కొరకు అవమానాలను పొందిన క్రీస్తు, కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా గొప్ప దేవా, పరలోకపు తండ్రి, మహోన్నతుడా, అయా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధికి వచ్చే అవకాశం మాకు ఇచ్చావు. అయితే క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నావు తండ్రి. పాపం చేసింది మేము, తిరుగుబాటు చేసింది మేము, నీ మహిమ నుండి తొలగిపోయింది మేము. అయితే ప్రభా, అవిధేయులమైన మమ్మల్ని వదిలిపెట్టే ఇక అయ్యా ఇంకొక మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించాలని అయ్యా మా కొరకు సిలువలో క్రీస్తు మరణించేటట్లు చేశావు. క్రీస్తు గాయాలు పొంది శ్రమలు పొంది సిలువ శరీరం, క్రీస్తు శరీరం సిలువలో నలగొట్టబడి అయ్యా ఈ రొట్టె ఏ విధంగా కాల్చబడిందో అగ్నిలో, ఆ విధంగా అగ్ని లాంటి శ్రమలు క్రీస్తు అనుభవించి మమ్మలను ఆ నరకాగ్నిలో నుంచి విడిపించారు తండ్రి. అయ్యా అందుల కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం.
ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన మరొక పాత్రను తీసుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, మా గొప్ప దేవ, మహోన్నతుడా, అయ్యా, మా హృదయాలు పాపంతో నింపబడి ఉన్నప్పుడు, మా హృదయ పాపాన్ని కడిగి వేసే పదార్థం ఈ లోకంలో ఏదీ లేదు. అలాంటి తరుణంలో తండ్రి, అయా, నీ కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో పాపము లేనివాడిగా కన్యక గర్భాన జన్మించి, పాపము లేనివాడిగా ఈ లోకంలో జీవించి, పాపము లేని తన రక్తాన్ని, ప్రాణాన్ని మా కోసం దారిపోసి నరక శిక్ష నుంచి మా ప్రాణాలను కాపాడారు. మా హృదయాలను కడిగి శుద్ధీకరించారు. అయా, అందుని బట్టి మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రం చేత వచ్చుకొని ఈ నా హృదయపూర్వక స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె పాత్రలో పాల్గొందాం. నిత్యుడు వగు తండ్రి, మా గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని నువ్వు ప్రేమించావు, రక్షించావు. అందుని బట్టి, క్రీస్తు ద్వారా ఇచ్చిన ఈ రక్షణ బట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని ఈ బల్లలో మేము పాల్గొనే అవకాశం మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు. అయా, ఇక్కడ చేరవచ్చిన వారు, బలలో పాల్గొన్న ప్రతి సహోదరుడు, సహోదరుని మీరు ఆశీర్వదించండి. ఇంకెవరైతే తండ్రి ఈరోజు బలలో పాల్గొనలేకపోయారో వారు క్షమించి మరొక అవకాశం దయచేయండి. అయా, నీ బిడ్డలైన వారిని నువ్వు ఆశీర్వదించండి. ఎవరు మనోదుఃఖంతో ఇక్కడ కూర్చున్నారో వారి హృదయంలో నా మనోబాధం తొలగించి క్రీస్తు సమాధానము ప్రతి ఒక్కరి హృదయాల్లో ఏలుచుండనిమ్మని యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమె ఆమె. పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. యేసయ్య సన్నిధినే మరువజాలను, జుంటి తేనె ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను, జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంట తేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను, యేసయ్య నామమే బహుపూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి, యేసయ్య నామమే బహుపూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి, నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజల పూటలతో ఉజ్జీవింపచేసెనే. జుంట తేనె ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను, యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి, యేసయ్య నామమే బలమైన దుర్గము. నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి, నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. ధరల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను, యేసయ్య నామమే పరిమళా తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి, యేసయ్య నామమే పరిమళా తైలము. నా
నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింప చేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింప చేసెనే. చుంటెతేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటెతేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ఫెలోషిప్ కూడా శాంక్షన్ చేయడం దేవుని కృప, సంతోషం. అలాగే జాషువా గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. దేవుని కృప. వారి కోసం కూడా ప్రార్థనలో కంటిన్యూగా చేస్తూ ఉండండి. సమయం చాలా అయింది. ప్రార్థనలో పెట్టండి. ప్రార్థన రిక్వెస్ట్ ఏదైనా ఉంటే తెలియజేస్తూ ఉండండి. ప్రార్థనలో మనం అందరం కూడా కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నాము. ఇంకా ఏదైనా ప్రే రిక్వెస్ట్లు తర్వాత ఏదైనా ఫోన్ ద్వారా కూడా నాకు వాట్సాప్ పెట్టినా కూడా నేను వాట్సాప్లో అయినా నేను దాని గురించి ఆలోచన చేస్తాను. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఈరోజు మరి మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చావు, నీ సన్నిధికి తీసుకొచ్చావు. నీకు వందనాలు. కొందరు ఊర్లు వెళ్ళడానికి సాయం చేసావు, కొందరు ఊర్ల నుండి రావడానికి సాయం చేసావు. నీకు వందనాలు అయ్యా. ఇంకెవరైతే ఊర్లో ఉన్నారో వారందరితో తోడుగా ఉండండి అయ్యా. 31st నైట్ సర్వీస్ కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేయండి. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న ప్రతి సహోదరుని సహోదరిని మీరు ఆశీర్వదించండి. కానుకలు నీ మహిమార్థమై వాడుకొని ప్రతి ఒక్కరి గృహాల్లో వారి ఇళ్లలో ఆశీర్వాదం దయచేయమని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ తిరిగి కలుసుకునేంత వరకు నీ కృప మాకు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.